హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నిన్న ఆల్రెడీ అయితే చెప్పాను బీటీసీ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, బట్ అన్ని గురించి ఏంటంటే క్లియర్ కట్గా మీకు ప్లాన్స్ అనేది మనకు వన్ డే బ్యాక్ వీడియో ఏదైతే ఉందో అందులో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇప్పుడున్న వీడియోలో ఏంటంటే మార్కెట్ లిక్విడేషన్స్ కోసం అయితే చూస్తుంది. ఇప్పుడు ఆ లిక్విడేషన్ లెవెల్ ఎక్కడ ఉందో ఫస్ట్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అయితే మార్కెట్ అనేది లిక్విడేషన్ అనేది నియర్లీ 61,558 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ మనకి చూసుకున్నట్లయితే 490 మనకి డాలర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడైతే ఉన్నాయి. కాబట్టి ఆ జోన్కి వచ్చిన తర్వాత వాళ్ళ మనీ అనేది లిక్విడ్ అవుద్ది. కంపల్సరీ మార్కెట్ అనేది దాని దగ్గరికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక ట్రాప్ అనేది క్రియేట్ అవుద్ది. ఆ ట్రాప్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడైతే మీకు క్లియర్గా చార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ కావడానికి రీజన్ ఏంటంటే మనకు అక్కడ రెడ్ లైన్ ఉంది. ఆ రెడ్ లైన్ అయితే మనకి 0.5 లెవెల్ అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే అక్కడ మనకి డబుల్ టాప్ ప్యాటర్న్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఒకసారి చూసుకున్నట్లయితే డబుల్ బాటమ్ ఏదైతే ఉందో ఈ విధంగా డౌన్ ట్రెండ్లో డబుల్ బాటమ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. కరెక్ట్గా మనం ఈ బాటమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా వీక్లో అయితే ఎంటర్ అయ్యాం. అక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ రేంజ్లో అయితే మనం సేల్ చేసాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ అనేది ఇంకా కూడా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లిక్విడేషన్స్ కోసం అనేది కొద్దిగా ఎక్కువ వరకు పుష్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టార్గెట్ ఉందో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే మనం సెకండ్ టార్గెట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ 0.5 లెవెల్ అంటే దగ్గర చూసుకుంటే 59,511 దగ్గర నుంచి నియర్లీ 62,053 దగ్గర నుంచి 62,734 ఇవి మనకి ఇంపార్టెంట్ లెవెల్. మ్యాక్సిమం లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇంకా స్టిల్ డౌన్ ట్రెండ్లోనైతే ఉంది. ఒకసారి చూసుకుంటే డౌన్ ట్రెండ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనకి ఏదైతే వైట్ లైన్ ఉందో కరెక్ట్గా వైట్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది టచ్ అయిందంటే మార్కెట్ అనేది ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అవుతుంది. అట్లనే చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఇది మనకి 0.5 లెవెల్ ఏదైతే ఉందో దాదాపుగా మనకి వైట్ లైన్ దాని క్లోజ్గా అయితే ఉంది. వన్స్ ఏంటంటే దీన్ని టచ్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే కొద్దిగా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది. లేకపోతే మాత్రం దీనికన్నా డైరెక్ట్ ఎబో వెళ్ళి ఈ జోన్లో ఏంటంటే కొద్దిగా రిజెక్షన్ అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ లెవెల్ మనం చూసుకుంటే నియర్లీ 61,558 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి లిక్విడేషన్స్ లెవెల్. వన్స్ ఈ లెవెల్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్లో లిక్విడేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే మళ్ళీ ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ కావాలా లేకుంటే అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ కావాలనేది మనం అయితే చూజ్ చేసుకోవాలి. వన్స్ ఏంటంటే ఈ వీటికన్నా ఎబో వెళ్ళగలిగిందంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంకా మనం అప్సైడ్కి అయితే చూసుకోవచ్చు. బట్ ఏంటంటే 100% ఏంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితేనే మాత్రమే మనం ఇంకా హైలీ టార్గెట్స్ అయితే ఉంటాం. లేకపోతే మాత్రం స్టిల్ ఏంటంటే మళ్ళీ కూడా మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. ఎక్కడ దాకా డౌన్ అవుద్ది అనేది ఫస్ట్ క్లియర్గా అయితే నేను ముందే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే చార్ట్స్లో అన్నీ క్లియర్గా అయితే ఉంటాయి. అన్నీ మనకి ఏంటంటే క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే ఇస్తాయి. ఇప్పుడు అది కూడా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఫస్ట్ ఏంటంటే ఈ డైలీ లెవెల్ దగ్గరికి మనకి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఇక్కడ నుంచి ఏంటంటే ఒకవేళ రిజెక్ట్ అవుతే ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం ఈ డైలీ దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. నియర్లీ చూసుకుంటే 53,947 ఈ లెవెల్కి అయితే ఖచ్చితంగా హీట్ అవుద్ది. ఒకవేళ ఈ లెవెల్ కన్నా రిజెక్ట్ అవుతే మాత్రం నేను తర్వాత అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ రేంజ్కి వచ్చిన తర్వాత కొద్దిగా బీటీసీలో ఏంటంటే కొద్దిగా మీరు జాగ్రత్త అయితే ఉండండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బీటీసీ సంబంధించిన అప్డేట్. అండ్ నెక్స్ట్ చూసుకుందాం మనం ఆల్ట్ కాయిన్స్లో. ఆల్ట్ కాయిన్ ఇంకేంటంటే స్టిల్ ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్లోనే అయితే ఉంది. ఎందుకంటే ఇది మనకి డామినెన్స్ అనేది ఈ వైట్ లైన్ కన్నా బిలో వెళ్ళలేదు అండ్ దాంతోపాటు మనకి గ్రీన్ లైన్ కన్నా బిలో వెళ్ళలేదు. ఈ 2 లైన్స్ కన్నా మనకి ఏంటంటే బిలో ఉంటేనే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ట్ కాయిన్స్లో ఇంకా కూడా మనకి దీన్ని టచ్ అయిందంటే మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. డామినెన్స్ ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ ఆల్ట్ కాయిన్స్ కూడా క్రాష్ అవుతాయి. కాబట్టి అందుకోసం అనేది నేను 100% ఇంకా ఆల్ట్ కాయిన్స్లో అయితే బై చేయట్లేదు. చెప్పాను కదా, ఓన్లీ ఇప్పుడున్న టైంలో నేనేంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నాను. బీటీసీ, ఈథీరియం కొన్ని ఫండమెంటల్ కాయిన్స్లో కొద్దిగా ఎక్కువ మొత్తంలో ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఒక మంచి డిప్స్ అయితే క్రియేట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మన ఈథీరియం మనకి అవన్నీ మనం ఎంత కరెక్ట్గా ఎంటర్ అయ్యామో అక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్గా షార్ప్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈథీరియం పెద్ద కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బయింగ్ ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. అందుకోసం అనేది వాటిలో ట్రేడ్ చేస్తున్నాను. ఆల్ట్ కాయిన్లో ట్రేడ్ చేయడం అనేది రిస్కీ, చాలా అంటే చాలా రిస్క్. అందుకోసం అనేది నేను ప్రస్తుతానికి ఆల్ట్ కాయిన్లో ఫ్యూచర్ ట్రేడింగ్ చేయకుండా డీసీఏ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే కొన్ని ఆల్ట్ కాయిన్స్ మాత్రమే డీసీఏ చేస్తున్నాను. ఎందుకంటే క్రాష్ ఇంకా ఉంది కాబట్టి నా మైండ్లో బ్యాకప్ ఎండ్లో ఉంది కాబట్టి అందుకు కొద్దిగా మరీ ఎక్కువ డీసీఏ చేయట్లేదు. కొద్దిగా అంటే ఏవైతే పెద్ద కాయిన్స్ ఉన్నాయో ఆల్ట్ కాయిన్స్లో వాటిని ఏంటంటే డీసీఏ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. అండ్ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కావండి. గ్రూప్లో ఉంటే మీకు ఏంటంటే స్టార్టింగ్లో బై సిగ్నల్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు గ్రూప్లో నేను ఇక్కడ ఈ జోన్లో అయితే నేను బై సిగ్నల్ ఇచ్చాను. వాళ్ళందరికీ అయితే మీకు ఇంకా ప్రాఫిట్ అయితే వచ్చింది. చాలా కాయిన్స్లో మీకు ఇచ్చాను. అదేవిధంగా ఏంటంటే మీకు
ప్రతి ప్రాఫిట్ రావాలంటే ఖచ్చితంగా గ్రూప్లో అయితే ఉండండి. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు, కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా అకౌంట్ మెయింటైన్ చేయాలనుకుంటే ఎవరి దగ్గరన్నా 5 lakhs ఏవో అమౌంట్ అయితే ఉంటే వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ కాండి. ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ నేనే మేనేజ్ చేసి ట్రేడింగ్ అయితే చేస్తాను. ఏ విధంగా ట్రేడ్ చేస్తానో అవన్నీ ప్లాన్స్ మీకు తెలియాలంటే నన్ను అయితే కాంటాక్ట్ కాండి. కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ పిన్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెంబర్కి అయితే ఎవరికైతే అకౌంట్ మెయింటైన్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అబోవ్ 5 lakhs అబోవ్ ఉంటేనే కాల్ చేయండి. లేకుంటే మాత్రం మీరు గ్రూప్లో అయితే జాయిన్ కావచ్చు. గ్రూప్ ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.